ఎరా జాన్సన్ లైన్లో పెట్టు. జాన్సన్ ఈరోజు దొరకడు సార్. ఏ హరినాథ్ రావు అనే వ్యక్తిని ఈరోజు పనిలో ఉన్నప్పుడు జాన్సన్ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తాడు సార్. ఓ మై గాడ్, డల్ హెడ్. జాన్సన్ గురించి నాకు తెలుసు. యునో ఐ లైక్ జాన్సన్. ఎందుకో తెలుసా? వాడెప్పుడు గ్యారంటీ రిజల్ట్స్ ఇస్తాడు, నో ఫెయిల్యూర్స్. ప్రపంచంలో ఎదిగిన ప్రతి మనిషి వెనక జాన్సన్ లాంటి నమ్మకస్తులు ఉంటారు. ఓ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ జాన్సన్. ఈ పాటికి హరినాథ్ రావు కీర్తిశేషుడు అయిపోయి ఉంటాడు. అయినా జాన్సన్ ఈ పాటికి పని పూర్తి చేసి ఉంటాడంటావా? నేను ఓకే అన్నాను కాబట్టి నువ్వు ఓకే అంటున్నావు. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఒక పని చేద్దాం. జాన్సన్ ఓడిపోతాడని నేను, ప్రతిసారిలా గెలుస్తాడని నువ్వు. పందెం కాసుకుందావా? నా 10,000. సరే సార్, నాది 10,000. అవును, ప్రతిసారి ఓడిపోతానని తెలిసి కూడా నేను ఎందుకు పందెం కాస్తాను రా? తెలీదు సార్. నీకు హెల్ప్ చేద్దామని. ఈ డబ్బు తీసుకుని ఏం చేస్తావు? మా సిస్టర్ చదువు కోసం వాడతాను సార్. వండర్ఫుల్, సో నైస్, సో క్యూట్. నన్ను టచ్ చేసేవరా. ఈరోజు నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆడపిల్లల్ని అపురూపంగా చూసుకోవాలయ్యా. ఆడపిల్లలు ప్రేమకి ప్రతిరూపం. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఒక పని చేద్దాం. నీ చెల్లి చదువు కోసం నేను 10,000 పెంచుతాను. నువ్వు గెలిస్తే 20,000, నేను గెలిస్తే 10,000. ఓకే? థ్యాంక్ యూ సార్. జాన్సన్ కమ్ 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 కమ్. ఓకేనా? హరి అనిపించావా? జాన్సన్ రేషను ఈ 20,000 లో నీ చెల్లి చదువు కాకుండా వేరే దేనికైనా ఖర్చు చేసావని తెలిసిందో షూట్ చేసేస్తాను. అలాగే సార్. హరినాథ్ రావు రాత్రి నుంచి మిస్సింగ్ సార్. దొరకలేదు. అవును సార్, వారం రోజులుగా ఫాలో అయ్యి తన ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేశాం. వాడికి అనుమానం వచ్చినట్టుంది, కనిపించకుండా పోయాడు. నాకు కావాల్సిన రీజన్స్ కావు, రిజల్ట్స్. నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి ఏం కావాలని చేస్తావని ఇంతసేపు వాగాను. సారీ సార్, అలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఊహించాలి. మన జాగ్రత్తలు మనం ఉండాలి. మనం చేస్తున్నది ప్రాణం తీసే పని. 5 లక్షలు ఇన్వెస్ట్ చేసాం వాడి మీద. వాడి సమస్యలను తీర్చుకున్నాడు, ఇప్పుడు బ్రతకాలనుకుంటున్నాడు. కానీ ఆ డబ్బు వడ్డీతో సహా రాబట్టాలంటే వాడు చచ్చి తీరాలి. 24 గంటలు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. దేనికి? హరినాథ్ రావుని చంపి ఆ న్యూస్ మీకు చెప్పడానికి. Now no more explanations and no more excuses. Do you understand? Now get out. Out. ఏరా, ఈ జాన్సన్ ఏదో తేడా కనబట్లేదు. అవును, నువ్వు ఈ పంజలో ఓడిపోయావు, కానీ బ్రదర్ గా గెలిచావు. ఇదిగో నీ సిస్టర్ ఎడ్యుకేషన్ కి ఫ్రీగా నా గిఫ్ట్ 20,000. టేక్ ఇట్, ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. డ్రెస్ రెడీ అయిందండి. వస్తున్నా సార్. నమస్తే సార్, నా పేరు హరినాథరావు అండి. నన్ను ఎవరో చంపడానికి ఫాలో అవుతున్నారని అనుమానంగా ఉందండి. ఎందుకు అనుమానం వచ్చింది? సార్, వారం రోజులుగా ఒక మారుతి వ్యాన్ నా వెంటపడి ఫాలో అవుతుందండి. వ్యాన్ నెంబర్ కూడా నోట్ చేశాను సార్. బిజినెస్ గొడవలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? అబ్బే అదేం లేదు సార్, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేవండి సార్. ఎవరికైనా అప్పున్నావా? లేదండి. 6 నెలల క్రితం బిజినెస్ లో నష్టం వచ్చి వెక్సేషన్ తో ట్యాంక్ బండి మించి దూకి చచ్చిపోబోతుంటే ఒక పెద్ద మనిషి వచ్చి ఆపి నాకు 4 లక్షలు ఇచ్చాడండి. 4 లక్షలు అప్పుగానా? అదేం చెప్పలేదండి. నా కళ్ళకు గంతలు కట్టి ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఫోటోలు తీసి సంతకాలు పెట్టించుకుని డబ్బులు ఇచ్చి ట్రస్ట్ తరఫున సహాయం చేస్తున్నానని చెప్పాడండి. వెరీ ఇంట్రెస్టింగ్. ముక్కు మొహం తెలియని వ్యక్తికి 4 లక్షలు అప్పుగా ఇచ్చాడంటే దీని వెనక ఏదో పెద్ద ర్యాకెట్ నడుస్తున్నట్టుంది. ఓకే, నీకు సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాతో పాటు స్టేషన్కి వచ్చి కంప్లైంట్. అలాగే సార్. ఏ తప్పు చేయకుండా ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని సార్ చెప్పారు, అందుకే సెల్లో పెట్టాం. అర్థమైందా?